వెల్కమ్ టు యూఏటీవీ. ఫ్యామిలీ రాజకీయాలతో పార్టీలు సైతం భూస్థాపితం దశకు చేరుకుంటున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీది సేమ్ స్టోరీ. పదవుల దాహం తోబుట్టువులను కూడా విడదీస్తుందని ఈ రెండు కుటుంబాల్లో జరుగుతున్న కొన్ని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం షర్మిల ఎంతో శ్రమించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఫలితంగా తనకు ఎలాంటి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలకు ముందు తన అన్న అప్పటి సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణలో సొంత పార్టీ పెట్టారు షర్మిల. తర్వాత పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్లో చేరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఆధ్వర్యంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలవలేకపోయినా జగన్ ఓటమిలో తమదైన పాత్ర పోషించామని షర్మిల వర్గం చెబుతోంది. అయితే అదే సమయంలో షర్మిల పోకడతో విభేదించి కొంతమంది కీలక నేతలు పార్టీకి దూరమయ్యారు. మరోవైపు జగన్ పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయని ఊహించిన షర్మిలకు ఇంతవరకు అలాంటి సూచనలు పెద్దగా కనిపించలేదు. దాంతో వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర రెడ్డిల రాజకీయ వారసుడిగా తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి దింపాలని ఆమె భావిస్తోంది. ఇక రాజారెడ్డి విషయానికి వస్తే 2023లో అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ సాధించాడు. 2024 ఫిబ్రవరి 17న లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. దీంతో విదేశాల్లో ఉద్యోగం లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశాడేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇటీవలే వైఎస్ఆర్ వర్ధంతి రోజు పులివెందుల్లో కనిపించాడు. తాత వర్ధంతి కదా, అందుకే వచ్చి ఉంటాళ్లే అనుకున్నారు. అసలు విషయం ఏంటంటే షర్మిల వర్గం రాజారెడ్డి ఏపీ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసేలా ప్లాన్ చేశారు. దాని తాలూకా సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా కర్నూలు ఉల్లి రైతులను పరామర్శించడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళిన తనతో పాటు కుమారుడు రాజారెడ్డిని కూడా తీసుకెళ్లారు. ఆయనకు అదే మొట్టమొదటి రాజకీయ యాత్ర. ఇంటి నుంచి బయలుదేరి వెళ్లే ముందు అమ్మమ్మ విజయమ్మ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నట్లుగా షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో తాత రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రాజారెడ్డికి అందించడానికి వైఎస్ షర్మిల ఇప్పటి నుంచే వ్యూహం రెడీ చేస్తున్నారు. తల్లి ద్వారా రెడ్డి, తండ్రి ద్వారా బ్రాహ్మణులతో పాటుగా క్రిస్టియన్ వర్గాలను కూడా రాజారెడ్డి ద్వారా పార్టీ వైపు ఆహ్వానించవచ్చని వైఎస్ షర్మిల ఆలోచన. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ మేరకు షర్మిలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి అడుగులు పడినట్లే. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వారసులుగా కొడుకులకు ఉన్న అవకాశం, ఆదరణ కూతుళ్లకు ఉండటం లేదు. అంతలా అక్కడ పురుషాధిక్య భావన సమాజంలో పాతుకుపోయిందన్న విశ్లేషణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ దిశగా ఆలోచిస్తే మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుమారులు లేరు, ఇద్దరూ కుమార్తెలే. దాంతో రానున్న రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం తన కుమారుడికే దక్కుతుందని షర్మిల భావిస్తున్నారు. అందుకే ఆ దిశగా కుమారుడు రాజారెడ్డిని సానబెట్టే ప్రయత్నం చేస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి షర్మిల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూద్దాం.